అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుదామండి. మరియు నేను ఈ విషయంలో ఆయనను సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలమునైనా సరే, నా చావు మూలమునైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును. 21వ వచనం కూడా చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చదవబడిన మాట ద్వారా మాతో మీరు మాట్లాడమని కోరుతున్నాం. ఈ మాటలను మీ దాసులు వివరిస్తుండగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టు మీ సహాయం దయచేయండి. నేను వట్టి వాడిని, మానవ హద్దుబాట్లు కలిగినట్టు వాడిని. నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధ ఆత్మ మాతో మాట్లాడగలరు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. కూర్చున్న వారందరికన్నా అత్యల్పనను ఒప్పుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు ఈ పత్రిక రాస్తూ ఆయన ఒక రెండిటి మధ్యన ఇరుకునబడి అన్నాడు. ఏం కోరుకోవాలో ఆయనకు అర్థము కావట్లే. మరణించాలా, జీవించాలా అనే విషయము ఆయనకు అర్థం కావట్లేదు. అందుకే అంటున్నాడు చూడండి, ఏమన్నాడు చూడండి, 22వ వచనము. ఆయనను నా శరీరముతో నేను జీవించుటే నాకు పని ఫలసాధమైనలా, నేనేమి కోరుకుందునో నాకు దోచటలేదు. నేనేం కోరుకోవాలో నాకు దోచట్లే. బ్రతకాలని ఆశ ఉంది, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళాలని కూడా ఆశ ఉంది. రెండిటి మధ్యన నేను ఇరుకునబడి ఉన్నాను అంటాడు చూడండి. అక్కడే మాట 23వ వచనంలో, ఈ రెండిటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. ఇరుకునబడ్డా. ఏది ఏమైనా ఒక మంచి ఆశతో ఫిలిప్పీయులకు ఈ యొక్క మాటలు రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘంలో మొట్టమొదటి విశ్వాసి ఎవరో తెలుసా అండి? లూదియా కదండి. 16వ అధ్యాయంలో లూదియా హృదయాన్ని దేవుడు తెరిచి ఉన్నాడు. రెండవ విశ్వాసి ఎవరు? ఫిలిప్పీ సంఘాన్ని అదే 16వ అధ్యాయంలో పూతోను దెయ్యం పట్టిన ఒక బాలిక. మూడవ విశ్వాసులు పెరుగుతున్నారు ఆ ఫిలిప్పీ సంఘంలో. మూడవ విశ్వాసులు వెరీ గుడ్, చెరసాల అధిపతి వారి కుటుంబం. ఒక్క వ్యక్తి ద్వారా, ఒక సహోదరి యొక్క సమర్పణ ద్వారా దేవుడు ఆ పట్టణంలో ఒక కార్యము జరిగిస్తూ వచ్చున్నాడు. అదే పట్టణంలో వారు కొట్టబడ్డారు, అదే పట్టణంలో వారు చెరసాలలో వేయబడ్డారు. అదే పట్టణంలో వారు ఏమి చేశారంటే ఆ రాత్రంతా కీర్తనలు పాడారు. గొప్ప అద్భుతము కూడా అదే పట్టణంలో జరిగింది. కానీ పౌలు గారికి తన ఆశను ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ వస్తున్నాడు. ఏమిటి అంటే, నా బ్రతుకు చూడండి 19వ వచనంలో, నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం మంది ఏమవ్వాలండి? కనపరచబడాలి. ఎంత మంచి మాట అండి. ఇది ఆయన ఆశ. ఫిలిప్పీయులకు కొన్ని మాటలు రాస్తూ ఇది ఆయన ఆశ. అది విశ్వాస యొక్క ఆశగా ఉండాలి. నేను బ్రతికినా లేకపోతే నేను చనిపోయినా ఏమవ్వాలి? క్రీస్తు నా శరీరం అందు ఏమవ్వాలండి? మన మరణము మహిమకరముగా ఉండాలి, మనం బ్రతికిన జీవితము కూడా మహిమకరముగా ఉండాలి అనేది అది ఆయన ఆశ. ఫిలిప్పీ సంఘములో అది ఆయన ఆశ. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? 11వ వచనం అది లాస్ట్లో చదవండి. యేసు క్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషులను కావాలని మనం చూసాం. 1వ అధ్యాయం 19వ వచనంలో అది ఆయన ఆశ, పౌలు గారి ఆశ. రెండవదిగా చూస్తున్న 1వ అధ్యాయం 11వ వచనంలో అందరి ఎడల ఆయన ప్రార్థన. రెండవది అందరి ఎడల ఆయన ప్రార్థన. ఏం చేస్తున్నాడు?
క్రీస్తు దినమునకు నిష్కపటులుగాను నిర్దోషులను కావాలని, అదే అందరి కొరకు ఆయన చేసే ప్రార్థన, ఫిలిప్పీ సంఘాని కొరకు ఆయన చేసిన ప్రార్థన. మొదటిగా మనం చూచాం ఆయన ఆశ ఏంటి? నా బ్రతుకు మూలముగానైనా సరే, నా సావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు ఏమవ్వాలి, అది ఆయన ఆశ. రెండవది, ఆ అందరి ఎడల, ఫిలిప్పీ సంఘం ఎడల లేకపోతే మన ఎడల, అందరి ఎడల ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, క్రీస్తు దినమునకు నిష్కపటులుగాను నిర్దోషులుగాను కావాలని నేను ప్రార్థిస్తున్నా. అది మన ప్రార్థన ఉండాలి. ప్రభా, నీ దినం వరకు కూడా మేము ఎలా ఉండాలి ప్రభా? నిష్కపటులుగాను నిర్దోషులుగా ఉండాలి. అది మన ప్రార్థన ఉండాలి. మొదటి అధ్యాయం 6వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో చూడండి. అది ఆయన ఆరాధన ఉంటుంది. అది ఆయన ఆరాధన ఉండండి. చదవండి. నాతో పాలువారేంటో చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి, అది ఆయన ఆరాధన. మూడవదిగా, అది ఆయన ఆరాధన. మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు. చూడండి ఏమంటాడు, చూడండి. నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి ఏం చేస్తున్నాను? ఆరాధిస్తున్నాను, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఇది మన జీవితాల్లో ఉండాలి. పౌలు గారు ఆశ, నా శరీరమందు ప్రభు గణపరచబడాలి. పౌలు గారు ఆశ ఏమవ్వాలండి? నిష్కపటులుగాను నిర్దోషులుగాను మీరు జీవించాలన్నది ఆయన ప్రార్థన. భారముతో ఆయన చేసిన ప్రార్థన, ఆరాధన. ఆయన చేసే ఆరాధన ఏంటండి? మిమ్మను తలుచుకున్నప్పుడల్లా నా దేవునికి నేనేం చేస్తున్నాను? మన రక్షణను మనం తలుచుకున్నప్పుడల్లా దేవుని ఆరాధిస్తుండాలి. మన జీవితాన్ని మనం తలుచుకున్నప్పుడల్లా ప్రభుని ఆరాధిస్తుండాలి. మన యొక్క జీవితంలో ప్రభు చేసిన మేలను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా కూడా ఆయనను మనం ఏం చేయాలి? ఆరాధించకుండా ఉండలేము అని చెప్పవచ్చు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనకు తెలిసినది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. ఇది ఆయన ఆనందం, పౌలు గారి యొక్క ఆనందం. శ్రమలలో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు, ఆ యొక్క సంఖ్యల మధ్య ఉన్నాడు, కానీ శ్రమలలో కూడా ఆయన ఆనంద పడుతున్నారు. మీరు కూడా ఆనందించండి అన్నాడు. ఆయన ఆశను చూచాం, అందరి ఎడల ఆయన ప్రార్థన చూచాం, మన పట్ల ఆయన ఆరాధన చూచాం, ఆయన ఆనందం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఏమిటి ఆయన ఆనందం? దేవునిలోనే ఆనందం. అసలు ఆయన కొట్టబడిన దేవునిలోనే ఆనందం, శ్రమ పెట్టబడిన దేవునిలోనే ఆనందం. అది ఆయన ఆనందమై ఉంటుంది. ఇంకొక మాట చూద్దామా? ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం 13వ వచనం. అది ఆయన యొక్క, చదవండి. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయుచున్నాను. ఇది ఆయన ఆలోచన. ఆయన ఆలోచన ఎలా ఉందంటే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము. మన దేవుని వలన మనం ఏదైనా చేయగలము, కానీ ఆయన బలపరచకపోతే మనం ఏది కూడా చేయలేం. నన్ను బలపరచు అని అందు నేను ఈ పనులు చేస్తూ ఉన్నాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువదీకేను సుంటికేను నేనేం చేస్తున్నాను? అది ఆయన వేదన, ఆవేదన. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికున్న ఆయన ఆవేదన. చూడండి, యువదియ అంటే అర్థం ఏంటో తెలుసండి? పరిమళ అని అర్థం. పరిమళ సిస్టర్ గారు రాలేదు కదా. పరిమళ. తర్వాత సుంటికేను అనగా అర్థం ఏంటంటే స్నేహము. వారిద్దరూ ఏమవుతున్నారు? ఆ సంఘంలో పోట్లాడుకుంటున్నారు. ఇద్దరు స్త్రీలే పోట్లాడుకున్నారు. పరిమళగా లేదు, స్నేహలత స్నేహముగా లేదు. ఆయన ఆవేదన, సంఘములో మీరు ఇలా ఉండకూడదు, సంఘములో మీరు
అది ఎలాగుండు. ఫిలిప్పీ సంఘాల గురించి ఆమె చేసే ఆయన పొందే ఆవేదన చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన ఆయన వేదన చూడండి ఎలాగుందో. ఫిలిప్పీ 2:21. ఇది కూడా ఆయన ఆవేదనే. ఇది కూడా అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అయ్యా ఫిలిప్పీ సంఘస్థులారా, మీ సొంత కార్యాలు మీరు చూసుకున్నారు కానీ నా కార్యం కూడా ఒకసారి చూడండి. అది ఆవేదన. అదే ఫిలిప్పీ సంఘానికి ఆయన ఆవేదన పడుతున్నాడు. ఇదిగో మీలో చిన్న కలతలు ఉన్నాయి, మీలో చిన్న చిన్న భేదాలు ఉన్నాయి. పరిమళముగా ఉండవలసిన వారు, సహవాసములో స్నేహముగా ఉండవలసినటువంటి వారు, మీరు చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. అది నా ఆవేదన అంటూ ఉన్నాడు. చూడండి ఇంకేం చూద్దాం. 3వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఇది కూడా ఆయన వేదనే. అనేకులు క్రీస్తు శిలువకు ఎలాగున్నారండి? శత్రువులుగా ఉన్నారు. చెప్పి ఏడ్చుచు చెప్పుచున్నాను. క్రీస్తు శిలువకు శత్రువులు అయిపోతున్నారు. తర్వాత వారు ఎలాగున్నారు? 19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి అంటే తిండి కొరకే కష్టం. ఆ కష్టం కొరకు గుడి ఎగ్గొట్టడం. ఇది మన బ్రతుకు. పౌలు గారు ఆశను చూచాం. పౌలు గారు అందరి ఎట్లా ఆయన ప్రార్థనలు చూచాం. ఫిలిప్పీ సంఘములో పౌలు గారి యొక్క ఆరాధన చూచాం. పౌలు గారి యొక్క ఆనందాన్ని మనం చూచాం. పౌలు గారి ఆలోచన చూచాం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చూచాం. పౌలు గారి ఆవేదన కూడా ఉంది. ఏంటంటే అయ్యా మీ కడుపే మీకు దేవుడు అయిపోతున్నాడు. ఆహారము కొరకు మీరే కష్టపడుతున్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అందరికీ తెలిసిన మాట అది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఇది అవసరత. మన అవసరతను, పౌలు గారి అవసరతను గుర్తించినట్టు వాడే పౌలు గారు అంటారు, ఇది మన అవసరత. దేవుడు తీరుస్తాడు. అర్థమైందండి? ఎందుకు చూసాం? ఆయన ఆశ ఏంటంటే నేను బ్రతికినా, నేను చనిపోయినా నేను ఎలా ఉండాలి? నా శరీరం మందు ఎవరు మహిమపరచబడాలి? క్రీస్తు మహిమపరచబడాలి. తర్వాత ఆయన ఏమంటాడు? మీరు నిష్కపటులుగాను నిర్దోషులుగా ఉండాలని మీ కొరకు నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నేను ఏంటండి ఆరాధన చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నన్ను ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా ప్రభువునందే నేను ఆనందిస్తూ ఉన్నాను. అయితే నన్ను బలపరచు అని అందు నేనేం చేస్తున్నాను? సమస్తము అది నా ఆలోచన. నేనైతే ఏమి చేయట్లేదు, నాకైతే ఏమి చేత కాదు. కానీ నన్ను బలపరిచేవాడు ఒకడున్నాడు. వాడే ఆయనే ఆ ప్రభువారే ఏం చేస్తున్నారు? సమస్తము నా చేత చేయిస్తున్నారు. ఆయన వేదన, మీలో అనేకులు క్రీస్తు శిలువకు ఎలాగున్నారండి? శత్రువులుగా ఉన్నారు. అర్థమైందా? విభేదముతో ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు ఏం చేస్తున్నారు? వారి కడిపే వారికి దేవుడు. ఇది నా వేదన. ఫిలిప్పీ సంఘానికి అపోస్తులు. అయితే మీ అవసరత నా అవసరత కానీ ఎవరు తీరుస్తారు? క్రీస్తు యేసు మహిమలో ఐశ్వర్యములో దేవుడు మన ప్రతి అవసరత తీర్చేవాడుగా ఉన్నాడు. సరే, కొన్ని మాటలు ఇక్కడ చదువుకుందాం. ఈ రెండిటి మధ్యన పౌలు గారు ఇరుకును పడిపోయి ఉన్నాడు. చెప్తూ ఉన్నాడు, నేను ఏమి కోరుకోవాలో నాకు అర్థము కావట్లేదు. ఈ రెండిటి మధ్యన అంటే జీవించడానికి లేక మరణించడానికి మధ్యలో నేను ఇరుకునబడి ఉన్నాను. అయితే ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. 21వ వచనం అందరం చదువుదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఎలాగిచ్చాడు? రెండిటికి న్యాయం చేశాడు ఆయన. ఏం చేశాడండి? నా మట్టుకైతే బ్రతుకుట
క్రీస్తు. ఒకవేళ నేను బ్రతికానా, ఎవరి కొరకు బ్రతుకుతాను? క్రీస్తు కొరకు. ఒకవేళ చనిపోతే నాకు లాభం ఉంది. నాకేముందండి? లాభం ఉంది. చాలామంది బ్రతుకుతారు, ఎందుకు బ్రతుకుతారో అర్థము కాదు. చాలామంది లోకంలో ఎలా బ్రతుకుతారంటే చాలామందిని మనం చూస్తుంటాం. లేకపోతే మన యొక్క వయసును బట్టి చాలా తన కొరకు తాను బ్రతికేవారు ఉంటారు. నాకు కుటుంబం వద్దు, నాకు పిల్లలు వద్దు, నాకు పక్కోడు వద్దు, నాకు ఆడొద్దు, ఈడు తనకు తాను వాడిని స్వార్థపరుడు అంటారు. అర్థమైందండి? కొంతమంది బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారంటే తన కుటుంబము కొరకే బ్రతుకుతారు, తన కుటుంబము కొరకే. అర్థమైందండి? ఇక ఏమనుకుంటా, నేను, నా భార్య, నా బిడ్డలు బాగుంటే చాలు. అప్పుడు సర్లే మంచోడు అందాం. సరే, ఒక నలుగురు కొరకు బ్రతుకుతున్నాడు కదా వాడిని మంచోడు అంటాడు. కొంతమంది బ్రతుకుతారు. దేనికి బ్రతుకుతారంటే వారి సమాజం కొరకు బ్రతుకుతుంటారు, బయట సమాజం కొరకు బ్రతుకుతుంటారు. వాడిని ఏమంటారంటే మహానుభావుడు అనొచ్చు. మనం ఇంటి కొరకు బ్రతికిన వాడిని మంచోడు అనొచ్చు. సమాజం కొరకు బ్రతికిన వాడిని ఏమంటారండి? మహానుభావుడు. కొంతమంది జాతి కొరకు బ్రతుకుతుంటారు, దేశము కొరకు బ్రతుకుతుంటారు, ప్రపంచము కొరకు బ్రతుకుతారు. వారిని మహాత్ముడు అంటారు. మనకు తెలుసు. అర్థమైందండి? మహాత్ముడు అంటుంటారు. కానీ దేవుని బిడ్డలు దేని కొరకు బ్రతకాలి? మహిమ కొరకు. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బ్రతికినా సరే, నేను చనిపోయినా సరే, నా శరీరమందు నా దేవుడు ఏమవ్వాలి? మహిమ కొరకు బ్రతకాలి. మహిమ కొరకు బ్రతుకుతూ ఉండాలి. నీ స్వార్థము కొరకు కాదు, నీ కుటుంబము కొరకు కాదు, లేకపోతే ఒక జాతి కొరకు కాదు, ఒక సమాజము కొరకు కాదు. దేవుని బిడ్డలు బ్రతికే ఆ బ్రతుకు ఎలా ఉండాలి అంటే దేవుని మహిమ కొరకు ఉండాలి. నువ్వు బ్రతికినంత కాలము మనకుంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శోధనలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అర్థమైందా? కానీ అటువంటి శ్రమలలో కూడా అపోస్తలుడైన పౌలు ఆనందిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా అపోస్తలుడైన పౌలు నేను బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతాను, నేను చనిపోతే నాకు లాభం ఉంది అంటున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి. ఆయన ఎటువంటి అంత బంధకాలలో ఉండి కూడా, అంత కష్టములో ఉండి కూడా ప్రభువునందు ఆనందిస్తున్నాడు. ప్రభు మహిమనే కోరుతూ ఉన్నాడు, ప్రభువుని గణపరుస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఒక మాట చదువుతారా? 13వ వచనం. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని చూడండి అక్కడేముందండి? నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగాయి. శ్రమలలో ఉన్నాడు. ఆయన పొందిన శ్రమల దగ్గర మన శ్రమలు ఎనదగినవి కావు. అర్థమైందండి? కానీ చిన్నకే గలిబిలు అయిపోతుంటాం. చిన్న వాటికే మన సహనాన్ని కోల్పోతుంటాం. చిన్న వాటికి మనము ఏమైపోతామంటే అబ్బో నాకే వచ్చింది ఇంత పెద్ద శ్రమ అనుకుంటాం. కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి, ఏమన్నాడు? నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ. ఏంటి ప్రేతోర్యమను సేన? ఏంటి? కైసరు ఆ యొక్క బందిశాలలో ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఈయనకు ఒక ప్రత్యేకమైన ప్రొటెక్షన్ ఉంది. అర్థమైందా? నలుగురు కాపలాగా అంటే ఎక్కడున్నాడు? అసలైన మనం అంటారు కదండి, అసలైన సెంట్రల్ జైల్లోకి వెళ్ళాడు రమణోడు. చిన్న జైల్లో కాదు. ఎక్కడికి వెళ్ళాడు? సెంట్రల్ అంటే తిహార్ జైలులో ఉన్నాడు వీడు అంటారు కదా, తిహార్ జైలు. అటువంటి స్థానంలో ఒక ప్రత్యేక ఖైదీగా ఇతన్ని గుర్తించి ఇతనికి నలుగురు సైనికులు 6 గంటలు ఏం చేయాలి? డ్యూటీ చేయాలి ఆ చుట్టుప్రక్క. అంటే ఇతన్ని వారు ఎలా గుర్తించారు? ఒక తీవ్రవాదిగా గుర్తించారు. అర్థమైందా? ప్రేతోర్ ఆయన ఏం చేస్తున్నాడు? ఆ బంధకాలలో ఉండి కూడా అతను ఏం చేస్తున్నాడు? దేవుని నుండి ఆనందిస్తున్నాడు. ఈ పాటలు దేవుని నుండి స్తుతిస్తున్నాడు, ఉత్తరాలు రాస్తున్నాడు, ప్రభువుని మహిమపరుస్తున్నాడు. మాకంటే ఈ సైనికులు వచ్చారే,
ఒక్కొక్కటి 6 గంటలు అంటే 24 గంటలు ఎంత ఎన్ని బ్యాచ్లు అండి? 6 బ్యాచ్లు అనుకుంటా, 4 బ్యాచ్లు వస్తాయి. అంటే 4 x 4 రోజుకి 16 మంది సైనికులు వారు ఏం చేస్తున్నారు? కాపలా. ఎవడో ఒకడు గమనిస్తున్నాడు, ఏంటి ఇతనికి ఏం పట్టట్లేదా? ఇంత గట్టి బందోబస్తు ఈయనకి, ఇంత గట్టి కఠినమైన ఉన్న ఈయనకి మేము కాపలా కాస్తున్నా కూడా ఈయన ఆనందిస్తున్నాడే, ఈయన గొప్పగా ప్రభువుని స్తుతిస్తున్నాడే. వాళ్ళతో ఏం చేసి, ఓ పౌలు గారు అంటే, ఏంటి మీరు ఇక్కడ ఉన్నా కూడా ఆనందిస్తున్నారు ఏంటంటే, వారికి సువార్త చెప్పేవాడు. వారికి ఏం చెప్పేవాడండి? సువార్త చెప్పేవాడు. నా ఆనందము నా ప్రభువే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమన్నాడు ప్రభు. నేను అదే ఫిలిప్పీ సంఘానికి నేను రాస్తూ ఉన్నాను. ఆ మాటే, నేను ఇక్కడ ఎటువంటి ఆనందాన్ని నేను పొందుతూ ఉన్నానో, నేను ఎటువంటి ఆనందం ప్రభువులో నేను జీవిస్తున్నానో, నా అక్కడ ఉన్న ఫిలిప్పీ సంఘానికి నేను అదే రాస్తున్నాను. నేను ఏ స్థితిలో ఉన్నా ప్రభువునందు నేనేం చేస్తాను? అలాగ ప్రభువుని పట్టుకున్నాడు. అనేక మంది సైనికులు రక్షింపబడ్డారు. అర్థమైందా? చూడండి మీ ఎలాగ రక్షింపబడ్డారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక మంచి మాట ఉంటుంది, చదవండి. 4వ అధ్యాయం 22వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ గమనించండి, ముఖ్యముగా కైసరింటిలో కూడా ఎవరున్నారు? కైసరింట్లో ఎవరుంటారు? సైనికులు ఉన్నారు. కైసరింట్లో ఎవరున్నారు? ఆ పనివారు ఉంటారు. వారిని ఇతడు పట్టుకున్నాడు దేవుని కొరకు. కైసరు ఇంటిలో ఉన్నవారు పరిశుద్ధులు కూడా మీకేం చెప్తున్నాడు అంటే, బంధకాలలో కూడా ప్రభువుని ప్రకటించకుండా ఉండలేదు. చూసారా మన ఆనందము? ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రశ్న, దేని కొరకు బ్రతుకుతున్నాం? ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? దేని కొరకు బ్రతుకుతున్నాం? 3వ ప్రశ్న, ఎలా బ్రతుకుతున్నాం? నీ కొరకు నువ్వు బ్రతికితే నీకే ప్రయోజనం. నీ కుటుంబం కొరకు బ్రతికితే నీ కుటుంబానికే ప్రయోజనం. ఒకవేళ ఒక సమాజమా, ఒక జాతి కొరకు బ్రతికితే అంతవరకే. ప్రభువు కొరకు బ్రతికితే అనేక మంది నీ ద్వారా రక్షింపబడతారు. పౌలు జీవితంలో అది మనం చూచాం. అసలు మనం బ్రతుకుతున్నామా చచ్చామా? చెప్పండి, మనం బ్రతుకుతున్నామా చచ్చామా? జీవించుచున్నావని పేరు మాత్రకు నీకు ఉంది, కానీ నువ్వెవడవి? మృతుడవు. పేరుంది. జీవిస్తున్నాం. ఎప్పుడు రొటీన్లు అయిపోయి పర్వాలేదు, యాంత్రికంగా అవన్నీ మనం జరుగుతుంటాయి. కానీ ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఎలా బ్రతుకుతున్నాం? దేని కొరకు బ్రతుకుతున్నాం? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. కొంతమంది బ్రతుకుతారు, అర్థమైందా? పంది బ్రతుకుతుంది. వినండి, పంది బ్రతుకుతుంది, తన పిల్లలకు బురదను అంటిస్తుంది. కుక్క బ్రతుకుతుంది, తన పిల్లలకు వీధిలో తిరగడం నేర్పిస్తుంది. పక్షి బ్రతుకుతుంది, తన పిల్లలకు ఎగరడం నేర్పిస్తుంది. పందిలాగా, కుక్కలాగా, పక్షిలాగా కాదు. ఎలా బ్రతకాలి? ప్రభు కొరకు బ్రతకాలి. మన బిడ్డలకు బురదంటించే వారంగా ఉండకూడదు. మన బిడ్డలు తిరిగేవారుగా ఉండకూడదు. మన బిడ్డలు ఎగిరిపోయేవారుగా ఉండకూడదు. మన బిడ్డలు ఎలా ఉండాలండి? ప్రభు కొరకు బ్రతికేవారుగా ఉండాలి. మనము బ్రతికితే కదా వారు బ్రతుకుతారు. అసలు మనమే బ్రతకం, ఇంక వారినే బ్రతకమని చెప్తాం. చెప్పండి, తల్లిదండ్రులుగా బిడ్డలు ఒక మాట అన్నప్పుడు, వారు అవిధేయులైనప్పుడు దేవుడు మనకు గొప్ప అధికారం ఇచ్చాడు. వారిని దండించమన్నాడు. వారి తప్పును వారికి జ్ఞాపకం చేయమన్నారు. ప్రభువే తన గ్రంథము ద్వారా మనకిచ్చిన అధికారం తల్లిదండ్రులను.
కానీ చిన్నతనము నుండే బిడ్డలకి భలే అన్న అత్తను తిట్టు అంటే అత్తను తిట్టింది అనుకోండి, నా బిడ్డ ఎంత మంచి మాట అందో అని ఈమె భుజాలు ఎగరేస్తుంది. మనకు అధికారం ఇచ్చాడు, మనము బ్రతికితే కదా, అసలు మనము బ్రతికితే కదా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లా. చూడండి పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. ఈ రెంటిటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను నేను. చదవండి. నేను వెడలపోయి క్రీస్తు నుండవలన ఆశ నాకు ఉన్నది, అది నాకు మరీ మేలు. నేను వెడలిపోయి క్రీస్తు ఉండాలనే ఆశ ఉంది, అది నాకు మరీ మేలు. తర్వాత ఎలా రాశారండి? 24లో ఏమంటాడండి? నాకు కొద్దిగా అవసరత కూడా ఇక్కడ ఉంది, అందుకే నేను ఇరుకునబడి ఉన్నాను, నాకు అవసరత ఉంది. మిమ్మును చూడు, అక్కడ ఏమంటాడు చూడండి, ఆయనను మిమ్మును బట్టి. ప్రియమైన వారలారా, ఒక దైవ సేవకుడు ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు, ఒక దైవ సేవకుడు ఒక గద్దింపు ఇచ్చినప్పుడు, ఒక దైవ సేవకుడు దేవుని వాక్యానుసారముగా బోధిస్తున్నప్పుడు దాన్ని స్వీకరించగలిగిన మనసు కూడా పరిశుద్ధులకు ఉండాలి, విశ్వాసులకు ఉండాలి. చూడండి అక్కడ ఆయనను మిమ్మును బట్టి ఏముందండి? మిమ్మును బట్టి నాకు మరీ అవసరము కాదు, నాకు ఎలా ఉందండి? మరీ అవసరం. ఎందుకంటే మీరు సిలువకు శత్రువులుగా ఉన్నారు, మీలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. పెద్దవారు ఏదైనా గద్దించినప్పుడు మనకన్నా వయసులో పెద్దవారు దాన్ని మనం స్వీకరించగలగాలి, దాన్ని మనం అంగీకరించగలగాలి. నాకెందుకు చెప్పావులే అని అనకూడదు, దాని లోతుపాతులు ఆలోచించాలి, దాని కొరకు ఒకసారి మనము గమనించాలి. ఆ మాట ఎందుకు చెప్పారు అన్నది మనం గమనించాలి. ఆ మాట ఎందుకు నేను స్వీకరించగలగనా స్వీకరించలేనని పరీక్ష చేసుకుంటే అది ఎంత చిక్కుబడంత విడిపోద్ది. చాలా సందర్భాలలో దాన్ని స్వీకరించలేక మనమైతే చతికిలబడే వారంగా ఉంటున్నాం. నీ కొరకు కాదు, నీ కుటుంబం కొరకు, క్రీస్తు కొరకు. చూడక అంటాడు, నాకు వెడలిపోవాలని నాకు ఆశ ఉంది, కానీ ఈ రెండింటి మధ్యలో కూడా నేను మీ మధ్య కొన్ని సరి చేయవలసినవి ఉన్నాయి, కానీ నాకు అక్కడ బహుమతి కనబడుతూ ఉంది అంటున్నాడు. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నాడు. ఏంటి లాభం? లాభం ఆయనకు తెలుసు. ఆ పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. తన డిగ్రీలన్నీ విడిచిపెట్టాడు. అర్థమైందా? ఏమిటి లాభము అంటే ఏంటి తెలుసా? క్రీస్తునందు మరణిస్తే నువ్వు లేస్తావు, మొదటి లాభం. దశలోనికే క్రీస్తుతో కూడా నువ్వు తిరిగి వస్తావు, రెండవ లాభం. దశలోనికే పత్రిక 4వ అధ్యాయంలో. అర్థమైందా? మూడవ లాభం ఏంటో తెలుసా? సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. మొదటి దశలోనికే 4:17. అర్థమైందండి? ఇంకొక లాభం కనబడుతుంది అపోస్తలుడైన పౌలు కళ్ళ ఎదుట. ఏంటో కనబడుతుంది తెలుసా అండి? నా కొరకు ఏ కిరీటం ఉంది? నీతి కిరీటం. నాకు అది లాభం. ఎంత వేగా ఆ బహుమతి అందుకుందామా, లేకపోతే నా ప్రభువుని ఎంత వేగంగా కలుసుకుందామా అనే ఆశతో ఉన్నాడు. పరిశుద్ధులారా, కుక్కలాగా, పందిలాగా, పక్షుల్లాగా కాదు. మనం ప్రభు పిల్లలం. ప్రభు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఇటువంటి సరి చేయడానికి మీ మధ్య ఇంకా బ్రతకాలని ఆశ ఉంది అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. కానీ నా ఎదుట ఒక కిరీటం కనబడుతుంది, నా కొరకు ఒక నిత్యత్వం కనబడుతుంది, నాకు ఒక మహిమ కనబడుతుంది. అక్కడికి వెళ్ళాలని కూడా ఆశ నాకు ఉంది. తన చెరసాలలో ఉన్నప్పటికి కూడా కైసరు ఇంటి వారందరినీ కూడా పట్టుకున్నాడు, సువార్త ప్రకటించాడు. మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను ముగిస్తున్నాను. ఎలాగుంది నీ బ్రతుకు?
వస్తాయి, రాక మానవు. మనకు రాకపోతే ఎవరికి రావు. సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, పరిశోధనలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. మనకు రాకుండా ఎవరికి రావు. ముఖ్యంగా ప్రభు పిల్లలకు రాకుండా మరీ పక్కకు పోదు అది. కానీ ఒక గద్దింపు, ఒక హెచ్చరిక, ఒక ప్రేమ. ప్రభా, నేను నీ కొరకు బ్రతకలేదయ్యా, ఇంకా నీ సిలువకు నేను ఎలాగున్నాను, శత్రువులుగా ఉన్నావయ్యా. మా కడుపే మా దేవుడైపోయాడయ్యా. మాలో ఇంకా ఈ భేదాలు ఉన్నాయ్యా. పరిమళముగా జీవించవలసినటువంటి వారము, స్నేహముగా జీవించవలసినటువంటి వారం. ఈ పరిమళ ఆ స్నేహ ఇద్దరు కొట్టుకుంటున్నారు. దేవా క్షమించయ్యా, దేవా క్షమించయ్యా అంటే ప్రభు మళ్ళీ నిన్ను రిస్టోర్ చేస్తాడు. ప్రభు నిన్ను మళ్ళీ సమకూరుస్తాడు. ప్రభు మళ్ళీ ఎలా బ్రతుకుతున్నా విశ్వాసి దేవుని మహిమ కొరకే బ్రతకాలి. ఆ మహిమ లోకంలో ఉండడానికి కొరకే బ్రతకాలి. అక్కడితో సంపూర్ణ నిత్య మహిమ కొరకు ఆ మహిమోన్నతుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. దాని కొరకే మనం బ్రతకాలి. చూసాం పౌలు గారి యొక్క ఆశ చూసాం. పౌలు గారు అందరి ఎడల ఆయన చేసిన ప్రార్థన చూసాం, ఆయన ఆరాధన చూసాం, ఆయన ఆనందాన్ని చూసాం, ఆయన ఆలోచనను చూసాం, ఆయన ఆవేదనను చూసాం, ఆయన అవసరతను చూసాం. కానీ ఆయన ఆలోచిస్తున్నాడు, నాకు అక్కడ కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది. ఇంత జ్ఞాని అయిన వాడు, ఇంత దేవునిలో వాడబడినవాడు ఈ రెండిటి మధ్యన ఇరుకును పడిపోయాడు. అర్థమైందా? కానీ ఆయన అంటాడు, ఒకే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. ప్రభు ఇచ్చిన ఆయుస్సులో ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు సిలువకు శత్రువుగా కాకుండా ప్రభు కొరకు నిలబడదాం, ప్రభు దగ్గర సరి చేసుకుందాం. ఒక చిన్న ఆలోచన, చిన్న యొక్క గద్దింపు, చిన్న యొక్క మార్పు, చిన్న పశ్చాత్తాపము మన జీవితాలలో గొప్ప మార్పును, గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. బలంలోనికి వెళ్దాం.